చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో బెల్లీ ఫ్యాట్ ముఖ్యమైన సమస్యగా మారింది. చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ అంటే బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. దీంతో ఈ పొట్ట గుండ్రటి ఆకారంలో కనిపిస్తుంది. బెల్లీ ఫ్యాట్ కారణంగా గుండె, బీపీ, షుగర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ముందుకు వచ్చిన పొట్టతో నలుగురితో తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అయితే బెల్లీ ఫ్యాట్ ను కరిగించడం పెద్ద సవాలుగా మారింది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగించడానికి చాలా సమయం పడుతుంది. శరీరంలో మిగతా భాగాల కన్నా నెమ్మదిగా కరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ ని కరిగించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి. ముందుకు వచ్చిన పొట్టను కరిగించడంలో సహాయపడతాయి. వంటగదిలో దొరికే మెంతులతో పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మెంతుల్ని ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. మెంతుల నీరు. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి మెంతుల నీరు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక చెంచా మెంతుల్ని తీసుకోండి. వాటిని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని కొద్దిగా వేడి చేసి తాగవచ్చు. మెంతుల నీరు కొవ్వును బర్న్ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. రెగ్యులర్ గా ట్రై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. వంటలో రుచిని పెంచే మెంతుల్లో పోషకాలు మెండుగా ఉన్నాయి. మెంతుల్లో పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, B6, పోలిక్ యాసిడ్, కాపర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మెంతుల్లో ఉండే పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెంతుల్లో ఉండే విటమిన్ కే ఎముకలను స్ట్రాంగ్ గా మారుస్తుంది. మెంతుల టీ కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక 2 టీ స్పూన్ల మెంతుల్ని తీసుకోండి. వాటిని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించండి. నీరు సగం వచ్చేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత చల్లార్చి గోరువెచ్చగా తాగండి. మీరు కావాలంటే రుచి కోసం నిమ్మరసం, తేనె కలిపి కూడా తాగవచ్చు. రెగ్యులర్ గా తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. మెంతుల సిరప్. ఇందుకోసం ముందుగా మెంతుల్ని నానబెట్టాలి. ఆ తర్వాత నానబెట్టిన మెంతుల్ని అర చెంచా అల్లం పేస్ట్, ఒక గ్లాస్ నీటితో మరిగించాలి. నీరు మరిగిన తర్వాత చల్లార్చిన దానికి నిమ్మరసం కలుపుకోవాలి. ఇది బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ సిరప్ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును బర్న్ చేస్తుంది. మెంతుల పొడి. మెంతుల్ని బాగా వేయించి పొడిలా చేసుకోవాలి. ఈ మెంతుల పొడిని కూరలో లేదా వంటల్లో వాడుకోవచ్చు. కావాలంటే గోధుమ పిండిలో కలిపి రొట్టెలు చేసుకోవచ్చు. మెంతుల పొడిని సలాడ్ లేదా స్మూతీలో కూడా కలిపి తీసుకోవచ్చు. మెంతుల పొడిని తీసుకోవడం చాలా సులభం.